హాయ్ స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే టీఎస్ ఎంసెట్‌లో 1,00,000 ప్లస్ ర్యాంక్ వస్తే సీఎస్ఈ ఆర్ ఈసీలో సీట్ వస్తదా? లేదా చాలామంది స్టూడెంట్స్ ఆల్టర్‌నేటివ్‌గా ఇలాంటి కామెంట్స్ చేస్తూనే ఉన్నారండి. ఎంసెట్‌లో 1,00,000 ప్లస్ ర్యాంక్ వస్తే ఒక మంచి కాలేజ్ వస్తదా? రాదా? అని చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోనైతే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందరి స్టూడెంట్స్ చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. కాబట్టి ఎండ్ వరకు అయితే చూడండి. ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన గంట సింబల్‌ని కూడా ఆల్‌లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అసలు మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అని నాకు తెలియడానికైతే మీరందరూ కూడా కామెంట్ చేయండి. అండ్ మీ క్యాస్ట్, మీ ర్యాంక్ అయితే కూడా మీరైతే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనం కేటగిరీ వైస్‌గా అయితే కూడా అసలుకి 1,00,000 ప్లస్ ర్యాంక్ వస్తే ఎవరికి మంచి కాలేజ్‌లో వస్తది. మనం సీఎస్‌ఈ ఆర్ అంటే మనకి ఈసీ బ్రాంచ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి అరౌండ్ 1,00,000 ప్లస్ ర్యాంక్ వచ్చినా గానీ వీళ్ళకైతే ఒక మంచి కాలేజ్ అయితే వస్తది. వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన కాలేజ్‌లో అయితే వస్తది. మీకు అంటే ఇక్కడ నార్మల్ కాలేజెస్ అయితే ఏదైనా అండి మీకు మంచి మంచి కాలేజెస్‌లోనే వస్తది. అది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన బ్రాంచ్ అయితే వస్తది. బట్ ఏంటి అంటే మేబీ సీఎస్‌ఈ రావచ్చు, రాకపోవచ్చు. అండ్ మ్యాక్స్ ఛాన్సెస్ అయితే వస్తది. ఒకవేళ మీకు సీఎస్‌ఈ రాకున్నా గానీ మంచి కాలేజ్‌లో ఈసీఈ మాత్రం తప్పకుండా అయితే వస్తది. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీసీఏ స్టూడెంట్స్ కూడా కొంచెం నార్మల్ కాలేజ్‌లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కొంచెం వాళ్ళకి కూడా కొంచెం రిజర్వేషన్ అయితే కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్. ఇంక ఓబీసీ క్యాండిడేట్స్ గురించి చూసుకుంటే మాత్రం అండ్ ఖచ్చితంగా ఓసీ క్యాండిడేట్స్ కానివ్వండి, ఇటు బీసీ క్యాండిడేట్స్ కానివ్వండి, ఎవరైతే 1,00,000 ప్లస్ ర్యాంక్ వస్తే మాత్రం ఖచ్చితంగా నార్మల్ కాలేజెస్‌లో మీకు సీట్ వస్తది. మీకు సీఎస్‌ఈ ఇప్పుడు మీకు కొన్ని టాప్ కాలేజ్‌లో సీఎస్‌ఈ కావాలనుకున్న మీకు సీఎస్‌ఈ రాదు. అండ్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక నార్మల్ కాలేజెస్‌లో అయితే కూడా మీకైతే కూడా సీట్ వస్తదన్నమాట. అండ్ మీరు ఈసీఈ అయితే కూడా కొంచెం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఏదో ఒక కాలేజ్ మంచి కాలేజ్‌లో అయితే కూడా వస్తది. బట్ సీఎస్‌ఈ మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. 1,00,000 ప్లస్ వస్తే మాత్రం సీఎస్‌ఈ అయితే కూడా ఎట్టి పరిస్థితిలో కూడా రాదు. ఎందుకంటే సీఎస్‌ఈకి చాలా డిమాండ్ అయితే ఉంది. ప్రెజెంట్ డేస్‌లో ఏందంటే మేనేజ్మెంట్ కోటాలు దగ్గర దగ్గర 6, 7 లక్షలు అయితే కూడా ఇప్పుడు సీఎస్‌ఈకి డొనేషన్ కూడా కట్టే వాళ్ళున్నారన్నమాట. అందుకే మీకైతే కూడా సీఎస్‌ఈలో అయితే కూడా రాదు. మ్యాక్స్ ఛాన్సెస్ అయితే కూడా చిన్న కాలేజ్‌లో వస్తాయి. సీఎస్‌ఈ గాని, ఈసీ గాని మీరు అలా అడ్జస్ట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటది. ఇది గైస్ ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే హెల్ప్‌ఫుల్ అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.